మీ చేతిలో అరటిపళ్ళు లేవు, ఏదో సంచి ఉంది, అయినా అది మీ దగ్గరికి వచ్చి ఆ తట్టలో చేయి పెడుతుంది. ఎందుకని? అలాంటివి ఇంకా ఉన్నాయా నీ దగ్గర, ఇంకొకటి పెడతావా అని దాని మౌన భాష. అది నువ్వు అనుభవించగలగాలి, దాని సంతోషాన్ని చూడాలి. అబ్బా, ఒక ఆవు సంతోషపడేటట్టు ఈశ్వరా నన్ను అనుగ్రహించావా, ఎంత ప్రేమతోటో అవతలి భూతానికి పెట్టాలి. అంత సంతోషంతో నువ్వు ఏది ఇస్తున్నా, ఇచ్చేటప్పుడు అంత సంతోషంతో. నా కొడుకు ఎక్కడో ఉన్నాడు, నేను కాకినాడలో ఉన్నాను. కొత్తపల్లి కొబ్బరి మామిడి పళ్ళు వస్తే కొత్తపల్లి కొబ్బరి మామిడి పళ్ళు అట్టపెట్టెలో కట్టి వాటిని మా మోహన్ రావుకి ఇచ్చి ఓ బస్సులో పంపిస్తూ ఉంటాను. ఎందుకు అంటే వాడు అక్కడి నుంచి ఫోన్ చేస్తాడు, నాన్నగారండి కొత్తపల్లి కొబ్బరి మామిడి పండు తిన్నానండి. ఎక్కడ తెచ్చారు నాన్నగారండి? అయ్య బాబోయ్, ఎంతంత పండు ఉందండి బాబు. మా ఫ్రెండ్ అన్నాడు 2 పళ్ళు ఇస్తే, ఒరే 2 పళ్ళు ఎక్కడ తినగలను రా అన్నాడండి. ముందు ఓ పండు తిని 2ోది కూడా తినేసి, ఒరే 3ోది కూడా ఉంది ఏమిట్రా అన్నాడండి. ఎంత బాగున్నాయండి నాన్నగారండి అన్నాడు. ఇప్పుడు ఆ మాటలు వింటున్నప్పుడు నాకు ఎలా ఉంటుంది? ఓ చాలా సంతోషం రా, పొంగిపోతాను. ఎందుకని? ప్రేమ నా కొడుకు. నువ్వు ఎవరికి ఏది ఇస్తున్నా ఆ ఈశ్వర స్వరూపానికి ఇస్తున్నాడు. ఆ పుచ్చుకునేవాడు లేని నాడు నీకు ఆ సంతోషం లేదు. ఆ పుచ్చుకునేవాడు లేని నాడు నీ దగ్గర ఉన్నదానికి అర్థం లేదు. అది నువ్వు వ్యయం చెయ్యలేవు. కాబట్టి పుచ్చుకునేవాడి రూపంలో నారాయణమూర్తి వచ్చి నించున్నాడు. ఆవు రూపంలో పరదేవత వచ్చి నించుంది. ఉరే నాకు వచ్చి నైవేద్యం పెడితే తింటున్నానో తింటలేదో చూడ నీకు కనపడలేదని బెంగెట్టుకున్నావుగా, చూడు నా ఆనందం అని నించుంది. అమ్మా, నాకు చేతి అరటిపండు తిని ఇంత సంతోషమా అమ్మా? చెప్పులేసుకు పెట్టానమ్మా, అయినా ఇంత సంతోషమా? నీకు పొంగు రావాలి పెట్టేటప్పుడు. ఆ పొంగు నీకొస్తే శ్రియాదేయం. ఇచ్చేటప్పుడు పరమ సంతోషంతో ప్రహృష్టంగా ఇవ్వాలి, ఆనందంతో. అది శ్రియాదేయం. మీరు చూడండి, ఓ చిన్న తీపి పదార్థాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఓ కాకి తినడానికి వచ్చిందనుకోండి, మీరు చూడండి, మీరు పెట్టినా అది నమ్మదు. మీరు పెట్టి దాన్ని కొడతారేమో దానికి అనుమానం ముందు. అది దూరంగా వాగుతుంది, తర్వాత 2 దూకులు దూకుతుంది, దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఎగిరిపోతుంది. మీరు నవ్వుతూ నించున్నారనుకోండి, మీ భావాన్ని అది పసిగడుతుంది. నన్ను కొట్టడానికి కాదు, నేను తినాలనే చూస్తున్నాడు. అప్పుడు ధైర్యం తెచ్చుకుని వచ్చి ముక్కుతో ఎత్తి పట్టుకుని తినేటప్పుడు ఆయనది ఎదురుగుండా తింటుంటే ఇంకోళ్ళు వచ్చేస్తారో, లేకపోతే ఆయనే గబుక్కుని ఇదేమిటి దీనికి పెట్టేశానని మళ్ళీ భావం మారిపోతుందో, అప్పుడు బెడ్డ వేస్తాడో అని, లేకపోతే నేను దగ్గరగా కనబడ్డానని ఈయన మంచి ఆయనైనా ఇంకో ఆయనను పట్టుకునే ప్రయత్నం చేస్తాడో అని అది పట్టుకుని ఎగిరిపోతుంది. ఎగిరిపోయి అమ్మయ్యా ఇప్పుడు ఇంకా నన్ను ఎవ్వరూ ఏమీ చేయరని అక్కడ పెట్టుకుని ఆ మధుర పదార్థాన్ని ముక్కలుగా విరుచుకుని తినేటప్పుడు దానికి ఏం భయం ఉండదు, అటు ఇటు కదా, సంతోషంగా ఏదో ఆ కాజా ముక్క విరుచుకు తింటూ ఉంటుంది. అప్పుడు మీరు అసలు అంత ప్రశాంతంగా అంత నిర్భయంగా తినాలన్న దాని తాపత్రయం పోని వెళ్ళిపోతుంది ఏంటి. అక్కడ కూర్చుని అది మీ వంక చూస్తుంది, ఒకసారి మళ్ళీ ఏమైనా పెడతాడా, అక్కడ ఏమైనా గబుక్కుని మనం వెళ్ళిపోతే పోతుందని చూసుకుంటుంది. అది అనుభవించకుండా నిర్లక్ష్యంగా కాకులు తింటాయిలేండి అని ఇలా పారేసి వెళ్ళిపోయాడు అనుకోండి, శ్రియాదేయం కాదు. అది తైత్తరోపనిషత్తు. నువ్వు అలా పెట్టడం నేర్చుకో తప్ప నిర్లక్ష్యంగా పెట్టవద్దు. నీవు పెట్టినప్పుడు నీవు ఆనందమును పొందాలి, అంటే నువ్వు చూడాలి ఇవ్వడం. నువ్వు ఇచ్చి అవతల వారి ముఖంలో ఉన్నటువంటి సంతృప్తిని అనుభవించాలి అప్పుడు. అందుకే అన్నిటిలోకి గొప్పదేదో తెలుసా అండి, మీకు ఏ భూతంలోనైనా సరే ఉత్తర క్షణంలో కళ్ళల్లో ఆ ఆనందం కనపడేది ఎప్పుడంటే అన్నదానము చేత. అన్ని దానముల కన్నా అన్నదానము గొప్ప అని ఎందుకన్నారో తెలుసా? 2 కారణములు ఉన్నాయి. ఒకటి తృప్తోస్మి అంటాడు, అంటే నేను తృప్తి చెందినాను అన్న మాట ఇక దేని యందు ఉండదు, చదువు యందు ఉండకూడదు. శ్రద్ధయాదేయం అశ్రద్ధయా అదేయం శ్రియాదేయం. ఇచ్చినప్పుడు నువ్వు అవతల వారి యొక్క ఆనందాన్ని సంతోషాన్ని నువ్వు అనుభవించాలి, అనుభవించడానికి పెట్టాలి. అనుభవించడానికి పెట్టడము అన్న మాటలో మీరు ఒక లక్షణం చూడండి, అన్నదానమునందు ఆ తృప్తి మీకు ప్రస్ఫుటమవుతుంది. ఎందుచేత
ఒకటి కడుపు నిండిన తరువాత అతిథి ఒక మాట అనాలి. అందుకే అలా అనడం చేత కాకపోతే, అలా అనకపోతే ఒక మాట అంటారు, తన ఇంట్లో కాకుండా పరుల ఇంట భోజనం చేశాడనుకోండి, ఒకసారి చేతిని ఇలా అని చేతిని ఇలా అని లేస్తారు. ఇలా ఇలా ఎందుకంటారంటే, నేను 2 రకముల తృప్తి పొందాను. ఒకటి, వడ్డన యందు నువ్వు నాకు పరమ సంతోషంగా, నేను ఏ పదార్థాన్ని మళ్ళీ అడగడానికి మొహమాట పడతానో అది నేను అడిగానా అడగలేదా అన్నది గమనించుకుని అడిగి మారు వడ్డించావు. 2, నేను కడుపు నిండా తిన్నాను, ఎంత సంతోషంగా ఉందో. కాబట్టి తృప్తోస్మి అని లేవాలి. అలా అని లేస్తే దేవతలు సంతోషిస్తారు. అలా అనడం నీకు రాదు, చేతిని ఇలా ఇలా అనాలి. అంతేకాని తన విస్తరి తాను మూట కట్టుకుని వెళ్ళిపోకూడదు. తన విస్తరి తాను మూట కట్టుకుంటే ఆ ఇంటి యజమానికి శ్రద్ధ లేనివాడు అని ఫలితం వేస్తారు. విస్తరి తీయడం గొప్ప, వడ్డన చేయడం ఎంత గొప్ప, విస్తరి తీయడం అంత గొప్ప. అది ఈశ్వరోచ్ఛిష్టం కింద లెక్క. రామకృష్ణ పరమహంస ఒకసారి నారాయణ సేవ జరుగుతోంది, భోజనాలు పెడుతున్నారు. పెడుతుంటే ఆయన చూశారు. చూసి ఆ విస్తళ్ళు తీసి నీళ్లు చల్లి తడిబట్టతో తుడుస్తున్నారు. ఆయన వచ్చి ఆగండి 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 అనగండి అని తన గడ్డంతో తుడిచారు. తుడిస్తే అన్నారు అందరూ, అదేమిటండి మీ గడ్డంతో తుడవడం ఎందుకన్నారు. ఆయన అన్నారు, నా తల్లి కాళీమాత పరదేవత ఇన్ని నోళ్లతో తింది, నా తల్లి తిన్న ఉచ్ఛిష్టం చేత్తో తడిబట్టతో తుడుస్తారా, నా గడ్డంతో తుడిచాను, మెత్తగా ఉండి తీయాలి అక్కడ ఉన్న ఉచ్ఛిష్టాన్నని. అంటే ఎంత ప్రేమో ఎంత భక్తో చూడండి. అందుకే దానికి నారాయణ సేవ అని పేరు. నారాయణ సేవ అని ఎందుకంటారంటే, నారాయణ అంటే అన్ని భూతముల యందు ఆయనే ఉన్నాడు. ఆ నారాయణుడు ప్రత్యక్షంగా స్వీకరించాడు ఇన్ని నోళ్లతో. అందుకే ముందు నారాయణ సేవ చేస్తే తప్ప అసలు ఎవరికీ పెట్టరు. నారాయణ సేవ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే బిచ్చగాళ్ళకి పెట్టడం కాబట్టి తర్వాత పెట్టడం అనుకుంటారు. కాదు, అసలు యథార్థమునకి ఏమిటంటే ముందు యాచకులు నిలబడి ఉంటే నారాయణ సేవ పేరుతో వాళ్ళకి పెడితే తప్ప లోపల వడ్డన చేయకూడదు. దోషం అది. మీరు ఇప్పటికీ రమణాశ్రమంలో చూడండి, ముందు నారాయణ సేవకి తీసుకొచ్చి ఇస్తారు, ఇచ్చిన తర్వాత పదార్థాలు లోపలికి పెడతాయి. తప్పే ముందు అక్కడ వడ్డన చేసి ఇక్కడ పెట్టరు, మిగిలిపోయిన దాన్ని తీసుకొచ్చి. కాబట్టి ఒకటి తృప్తి, 2 ఆత్మ శరీరము కలిసి ఉండడానికి అన్నము హేతువు అవుతుంది. అన్న సూక్తం చెప్తుంది, అన్నమే పరబ్రహ్మము యొక్క స్వరూపం. కాబట్టి అన్నం తిన్నాడనుకోండి, కలియుగంలో అన్నము జీవుణ్ణి శరీరాన్ని కలిపి ఉంచుతుంది, ఆత్మని శరీరాన్ని. అన్నము లేదనుకోండి, ఆత్మ శరీరాన్ని విడిచిపెడుతుంది. అంటే శరీరము ఇక తట్టుకోలేక శోషించి పడిపోతుంది, ఆత్మ నుంచి విడిపడిపోతుంది. అప్పుడు ఆయుర్దాయం పోతుంది. పోతే అనుష్ఠానం ఇంకా చెయ్యలేడు. కాబట్టి ఇప్పుడు అతను తర్వాత ఏ పుణ్యం చేసుకుంటాడో, ఈ పూట నువ్వు అన్నం పెట్టావు, ఆ అన్నం వల్ల బలం పొందాడు, ఆ అన్నం అతని ఆయుర్దాయాన్ని అది జీర్ణమై నెత్తురుగా నీరసం రానకుండా కాపాడి మళ్ళీ మర్నాటి వరకు ఉంచింది అనుకోండి, లేకపోతే 2 రోజులు ఉంచింది అనుకోండి అతన్ని. ఈ 2 రోజుల్లో అతను ఏ మంచి పని చేసుకున్నా అతని జీవుడు తరించాడా లేడా, అవతలవాడు 2 రోజులు బతికాడా లేడా, అవతలవాడి ఆయుర్దాయం 2 రోజులు నువ్వు పొడిగిస్తే, నువ్వు 500 మందికి అన్నదానం చేసావనుకో, 500 × 2 1000 రోజుల పాటు ఆయుర్దాయాన్ని పోషావు భూతములకని గుర్తు. శరీరాన్ని ఆత్మతో కలిపి ఉంచడానికి అవకాశం ఇచ్చావని గుర్తు. అందుకే అంత శ్రద్ధతో చెయ్యాలన్నదానం అని చెప్పారు. అందుకే అన్నిటికన్నా గొప్పదేదో తెలుసా, అన్నం పెట్టేటప్పుడు ఇంటి యజమానురాలు పెట్టాలి. పెద్దలైన వారు ఇంటికి వస్తే పలహారానికి కానీ లేకపోతే దేవతార్చన అంటారు, వస్తే ఇంటి యజమానురాలే వడ్డిస్తుంది. ఎందుకంటే అదే మహోత్కృష్టమైన సేవ. లేదా కోడలు వడ్డిస్తుంది. విస్తరి ఇంటి యజమాని తీయాలి. నేను గర్వానికి చెప్పానని మీరు అనుకోవద్దు. నా జన్మాంతరంలో భాగ్యం కలిగి ఎప్పుడైనా ఎవరినైనా పిలిచి మా ఇంటి అన్నం పెడితే ఆ అన్నం పెట్టిన విస్తళ్ళు స్వయంగా నేనే తీసుకుంటాను. అది నా శిష్యులు కానివ్వండి, వేరొకళ్ళు కానివ్వండి, అక్కడ ఇంకొక సంబంధం ఉండదు. ఇంటి యజమానిగా అది నా కర్తవ్యం, నేను ఎత్తాలి. ఆ విస్తళ్ళు ఎత్తితేనే నా కర్తవ్యం నేను పూర్తి చేసినట్టు. విస్తరి ఎత్తాలి యజమాని. పరమేశ్వరుడు భోజనం చేసినటువంటి ఉచ్ఛిష్ట పాత్ర
దాన్ని తీసుకెళ్ళి పక్కన పెట్టాలి నువ్వు. కాబట్టి శ్రియాదేయం అన్న మాటకి అర్థం ఏమిటి అంటే, నువ్వు అటువంటి సంతోషంతో అంత ప్రేమతో వడ్డించావా. భోజనం పెట్టడం గొప్ప కాదు, భోజనం పెట్టేటప్పుడు అంత ప్రేమతో పెట్టావా. అయ్యా ఇంకొంచెం చక్కెర పొంగల్ వేసుకోండి, కొంచెం పులిహార వేసుకోండి, ఏం పర్వాలేదు తినండి అనాలి. డాక్టర్ ఐవి రావు గారు ఉన్నారు ఈ ఊళ్ళో, మహానుభావుడు, డైరెక్టర్ హెల్త్ ఎడ్యుకేషన్ మెడికల్ అండ్ హెల్త్ చేశారు. ఆయనంత బిజీయెస్ట్ డాక్టర్ చాలా తక్కువ మంది ఉంటారు, అంత బిజీయెస్ట్ డాక్టర్. నేను వారింటికి 2-3 పర్యాయాలు దేవతార్చనకి వెడితే ఆయన డయాబెటిక్ పేషెంట్లు భోజనానికి వచ్చినప్పుడు ఆయన పేషెంట్లేగా ఆయనే స్వయంగా వడ్డిస్తుంటారు. వడ్డిస్తున్నప్పుడు డాక్టర్ గారు మీకు తెలుసు కదండి నాకు అసలే షుగర్, 2 కాజా వేసేయకండి డాక్టర్ గారు అని అంటే, తినండి వాళ్ళు నేను ఇంకో మాత్రస్తాను మీకేం పర్వాలేదు వెళ్ళేటప్పుడు వేసుకెళ్ళిపోతారు. కానీ డాక్టర్ గారు మీరు ఉన్నారు కదా ఆ భయం ఏమిటి, తినేస్తాను తినండి వాళ్ళని చూస్తాను కదా మీకేం బెంగలేదంటారు. నిజంగానే పాపం పట్టుకొచ్చి మాత్రం ఇచ్చి పంపిస్తుంటారు. ప్రేమ. అన్నం తినడండి మనిషి, ప్రేమ తింటాడు, ప్రేమతో పెట్టినది తింటాడు తప్ప దిక్కుమాలనాడు ఇప్పుడు వచ్చాడు ఏదో పెట్టాను లేనో 2 చపాతీలు పళ్ళెం తీసుకొచ్చి అలా పడేసి తినేసిన తర్వాత పళ్ళెం అక్కడ పెట్టి లైట్ ఆడి పెళ్ళిపోండి అన్నారు అనుకోండి, ఏం తింటారు మీరు? ఇంతకన్నా చావు మేలురా అనిపిస్తుంది. అయ్యా చాలా ఆలస్యం అయిపోయింది, వేడిగా పెట్టలేకపోయాము ఏమనుకోకండి, కూర కొంచెం చల్లారిందేమో, కొంచెం ఆవకాయ వేయమంటారు ఏంటి, చపాతీలో బాగుండదు కానీ కొంచెం ఆవకాయ నంచుకుంటారా, ఏమనుకోకండి అయ్యా ఇంతకన్నా పెట్టలేకపోయాను అని ఒక మాట అన్నాడు అనుకోండి, అవి చెప్పుల్లో ఉన్న తినబుద్ధిస్తుంది. ప్రేమ ప్రధానం. నేను ఈ మాట చెప్తున్నప్పుడు శ్రియాదేయంకి మహాభారతంలో ఒక చోట ఒక వ్యాఖ్య ఉంది. ధర్మరాజు గారు యజ్ఞం చేశాడు, యజ్ఞం చేసిన అన్నదానం అసలు మితి లేదు, అంత అన్నదానం చేశాడు. ఎన్ని లక్షల మందో వచ్చి అన్నం తింటున్నారు, అందరి నోటి వెంట ఒకటే మాట, అబ్బా ఏమన్నదానం ఏమన్నదానం, ఇన్ని పెట్టాడు ఎంత పెట్టాడు అంటున్నారు. ధర్మరాజుకు అహంకారం వస్తుందేమో అని కృష్ణ పరమాత్మకి బెంగ పుట్టింది. బెంగ పుట్టి ఆయన ఒక విచిత్రమైన లీల చేయించాడు. అక్కడికి ఒక ముంగిసి వచ్చింది, అది సగం బంగారు రంగులో ఉంది, సగం మామూలుగా ఉండి అది వచ్చి ఆ అన్నశాలలో వడ్డన చేస్తున్నప్పుడు కింద పడినటువంటి మెతుకుల మీద దొల్లింది. దొల్లి అంది, కురుక్షేత్రంలో బ్రాహ్మణుడు చేసిన అన్నదానం కన్నా గొప్ప ఏమి 10కి మాలిన అన్నదానం అని వెళ్ళిపోతాం. ఇదేమిట్రా ఇన్ని లక్షల మందికి ఇన్ని పదార్థాలతో అన్నం పెడితే ఇలా అంటోందని దాని చుట్టూ కూగారు. ఏమన్నావు 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 ఇది మళ్ళీ అను అన్నారు. ఏమన్నదానం ఈ అన్నదానం, లక్షల మందికి అన్నం పెట్టాడంటారు ధర్మరాజు, కురుక్షేత్రంలో బ్రాహ్మణుడు పెట్టిన దానికి అన్నానా ఏమి అంది. కురుక్షేత్రంలో బ్రాహ్మణుడు ఏం పెట్టాడని అడిగారు. అడిగితే ముంగిసంది, కురుక్షేత్రంలో ఒకనకొకప్పుడు ఒక పరమపేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన భార్య కొడుకు కోడలు 4 కుటుంబ సభ్యులు. అపారమైనటువంటి కరువు వచ్చింది ఆ రాజ్యం అంతటా కూడా. ఆయన దగ్గర ఎప్పటిదో గోధుమ పిండి కొంచెం దాచుకున్నాడు. ఆ దాచుకున్న గోధుమ పిండి ఉంది, అది మూట విప్పాడు, దుర్వాసన వస్తోంది. దాన్ని ఎండబెట్టాడు, ఎండబెట్టి దాంతోనే ముద్ద చేసుకుని అది 4 భాగాలు చేసుకుని 4 తినబోతున్నారు. ధర్మదేవత పరీక్షించాలనుకున్నాడు. ఒక పురుష రూపంలో వచ్చి, అయ్యా చాలా ఆకలితో ఉన్నాను ఏమైనా పెట్టండి అన్నాడు. అంటే వెంటనే ఆ ఇంటి యజమాని బ్రాహ్మణుడు లేచి అన్నాడు, నేను ఇంటి యజమానిని కాబట్టి ముందు నేను చెయ్యాలి దానం, ఇంటికొచ్చిన అతిథికి పెట్టకుండా తిన్న పాపం నా ఖాతాలో పడకూడదు, కాబట్టి నేను పెట్టేస్తాను మీరు 3 తినండి అన్నాడు. 4 తెలుసు ఆ పూట ఎవరు తినకపోయినా చచ్చిపోతారు, ఇంకా అంత నీరసపడిపోయి ఉన్నారని. భార్య అంది, మీరు పెట్టకుండా మీరు పెట్టి తినకపోతే మీరు శరీరం విడిచిపెడితే నాకెందుకు ఈ బతుకు, నేను వెళ్ళిపోయినా మీ చేతుల మీద వెళ్ళిపోయాను అనుకోండి నా జన్మకి ఇంకంతకన్నా అదృష్టమే ఉంది, కాబట్టి నేను పెట్టేస్తానండి. కొడుకు అన్నాడు, తల్లి తండ్రి ఇద్దరిలో ఒకరి శరీరం విడిచిపెడుతుంటే తిని బతికిన కొడుకేం కొడుకు, నేను ఇచ్చేస్తాను, తల్లిదండ్రుల్ని రక్షించుకున్నానన్న పుణ్యం నాకు దక్కుతుంది, నేను ఇచ్చేస్తానన్నాడు. కోడలంది, అత్తగారికి ఏ న్యాయం అన్వయం అయిందో మామగారి విషయంలో మీ విషయంలో నాకు ఆ న్యాయం అన్వయం అవదా, మిమ్మల్ని బతికించుకోవడానికి నేను ఇవ్వద్దా, అందుకు నేను ఇస్తానండి. బ్రాహ్మణుడు అన్నాడు, వాదులు ఆడుకోవడం కాదు, ఆచరణ అన్నది ఎక్కడుండాలి అంటే ఎవరు ఎక్కడ పెద్దరికమో వాళ్ళ దగ్గర ఉండాలి. మొదట ఈ ఇంటికి పెద్దరికం నాది కాబట్టి నేను ఇస్తానన్నాడు. ఆయన ఇచ్చేశాడు, తినేశాడు వచ్చినవాడు.
తినేసి ఆకలి తీరలేదయ్యా. బెంగే ఉంది, నాది ఉందిగా, నేను ఇస్తానని వెంటనే భార్య ఇచ్చింది. తిని ఆయన కొడుకు చేతిలో దాని వంక చూశాడు. కొడుకు కోడలు కూడా ఇచ్చేశారు. నలుగురు మృత్యువుకి దగ్గరైపోతున్నారు నీరసపడి. అతను అలాగే నించుని చూసి అన్నాడు, నేను ధర్మదేవతని, నీ యొక్క దానానికి నేను విపరీతమైన సంతోషాన్ని పొందాను. మీ నలుగురికి స్వర్గంలో స్థానాలు సుస్థిరమయ్యాయి. ఇదిగో రథం వచ్చింది, దాని మీద కూర్చోండి, మీరు స్వర్గలోకానికి వెడుతున్నారు అన్నాడు. అప్పుడు నేను చాటు నుంచి చూశాను, ఆ ఇంటి పక్క తిరిగేవాణ్ణి. ఆ నలుగురు ఆ గోధుమ పిండి ముద్దలిస్తున్నప్పుడు అంటుకున్న పొడి పిండి కొంచెం కింద పడింది. అంతటి దానగుణమన్న మహానుభావుడని ఆ బ్రాహ్మణుడు కుటుంబం ఇచ్చిన గోధుమ పిండి కింద పడితే దాంట్లో అటు ఇటు దొల్లాను. నా శరీరానికి ఆ గోధుమ పిండి ఎక్కడంటుకుందో అక్కడ బంగారు రంగు పొందింది. మిగిలింది అలాగే ఉంది. అంత ప్రేమతో, అంత నియమంతో, అంత ధర్మంతో అన్నం పెట్టేవాడు ఉన్నాడా అని అన్నదానం జరిగిన చోటల్లా వెళ్ళి కింద పడ్డ అన్నంలో పొర్లే ఇప్పటికీ మిగిలిన భాగం అలాగే ఉంది. ధర్మరాజు పెట్టిన అన్నంలో పొర్లిలా అలాగే ఉంది. ఏం అన్నదానం, ధర్మరాజు అన్నదానం అని. ఇది విన్నాడు ధర్మరాజు గారు. నీవురై, మనం క్షేత్రంలో బ్రాహ్మణుడు అంత అన్నదానం మనం చేయలేదురా, చేస్తే అలా చెయ్యాలరా ఎప్పటికైనా అనుకున్నాడు. ఎందుకని? నేను మీతో మొదటే మనవి చేశా, అహంకారముతో కూడిన దానము ఆత్మను నాశనం చేస్తుంది. అది జరగకూడదు ధర్మరాజు విషయంలో. అందుకని కృష్ణ పరమాత్మ జాగ్రత్త పడ్డాడు. ఈ ముంగిసిని తీసుకొచ్చి అక్కడ ఈ వృత్తాంతం జరిగేటట్టు చేశాడు. కాబట్టి శ్రియాదేయం, నువ్వు ఒకరికి ఇచ్చేటప్పుడు నువ్వు ఏమిచ్చావు కాదు, ఎంత ఏమి పరమ ప్రేమతో సంతోషం లోపల నుంచి పొంగి పొరలాలి ఇచ్చిన దానికి. నువ్వు ఇచ్చినవి ఇన్ని మంచినీళ్ళు, కానీ ఆ ఇచ్చినప్పుడు పరమ సంతోషంతో అవతల వారు తాగిన తర్వాత, అమ్మా చాలా దాహం తీరిందా అని అడుగు. అయ్యా తీరిందా, దాహం తీరిందా అండి అని అడగండి. ఇంకా కసి నీళ్ళు తాగుతారా అడగండి. తాగుతానంటే కసి నీళ్లు తెచ్చి ఇవ్వాలి. అంతేకాని కాసి నీళ్ళు అక్కడ పెట్టి మీరు వెళ్ళిపోయారనుకోండి, దాహం తీరిందో తీరలేదో. అది శ్రియాదేయం. నువ్వు ఇచ్చినప్పుడు అవతల వారి యొక్క తృప్తిని గమనించి నీవు సంతోషించుట. దిక్కుమాల గోళ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి ఏడుస్తూ ఇచ్చినది ప్రమాదకరము. కాబట్టి శ్రియాదేయం, శ్రద్ధయాదేయం, అశ్రద్ధయా అదేయం, శ్రియాదేయం, హ్రియాదేయం. హ్రియ అంటే లజ్జ, లజ్జ అంటే ఎరుపుతనంతో కూడిన ముఖం. ముఖంలో ఎరుపు ఎందుకు వస్తుంది? సిగ్గు వలన లజ్జ. అది మంగళప్రదమైన సిగ్గు అయితే లజ్జ. ఏదో దొంగతనం చేస్తూ దొరికిపోయి సిగ్గుపడ్డాడు అనుకోండి, అది వేరు. అకస్మాత్తుగా భర్త ఇంటికి వచ్చేటప్పటికి పతివ్రత అయిన స్త్రీ ముఖం ఎర్రబడింది అనుకోండి, అది లజ్జ. అందుకే యా దేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. లజ్జ మంగళప్రదమైనటువంటి గుణమును ఆవిష్కరిస్తుంది. కాబట్టి ఆ ఎరుపుతనం ఉందే, ఆ అరుణారుణ వర్ణమున్నదే, ఆ లజ్జతో కూడిన వాడవై నువ్వు ఇవ్వవలసినది. ఎందుకు లజ్జ? ఇచ్చావుగా అంటే దేనికంటే ఇది పుచ్చుకుని ఆయన గాని కొంప తీసి అయ్యా మీరింత ఉపకారం చేశారని అంటాడేమో, అలా అంటే నాకు ఆ పొగట్ట విని మైకం కమ్ముతుందేమో, మైకం కమ్మి నేనే చేశానని అహంకారం వస్తుందేమో, ఆ అహంకారం వల్ల పాడు చేసేసుకుంటానేమో, ఇది ఎవరికైనా తెలిసిపోతుందేమో నేను ఇలా ఇచ్చానని. తెలిసిపోతే ఏమైంది? ఇంకోడు వస్తాడో మళ్ళీ అనే భయం. అది కాదు. ఈయన వెళ్ళి అయ్యా మహాత్ముడు నన్ను ఆదుకున్నాడండి అని చెప్తే, ఆయనంత మహాత్ముడా అండి అని 10 మంది పొగుడుతారేమో. ఇలా 10 మంది పొగిడినవి నా చెవిలో పడితే నేను ఇంత గొప్పవాణ్ణని అనుకుంటానేమో అన్న లజ్జ చేత ముఖము ఎర్రపడుతుండగా నువ్వు. అందుకని హ్రియాదేయం, నా మాటలు అనుకుంటున్నారేమో, శంకర భగవత్పాదులు చేసిన వ్యాఖ్యానం అది. హ్రియాదేయం, భియాదేయం, భయపడుతూ భయపడుతూ ఇయ్యి. ఎందుకు భయపడ్డం? ఎందుకు ఇచ్చేటప్పుడు అంటే భయపడడానికి కారణం ఒక్కటే. నేను మా అబ్బాయి నాన్నగారండి నాన్నగారండి ఇల్లు కొనుక్కుంటున్నాడండి అని చెప్తానా? మా అబ్బాయి ఇల్లు కొనుక్కున్నాడండి, మా అబ్బాయి ఇల్లు కొనుక్కున్నాడండి అని చెప్తాను తప్ప నేను 10 లక్షల రూపాయలు ఇచ్చానండి అని చెప్తానా? చెప్పను. ఎందుకు చెప్పను? భయం. ఇదేమిటి?
మీరు 10 లక్షల రూపాయలు మీ కొడుకులు కొనుక్కోవడానికి ఇస్తే అది చెప్పడం ఎందుకండి నేను ఎవరైనా అంటే? అది చెప్పడం ఏమిటి? అసహ్యం కాదు. నా కొడుకు ఇస్తే నేను చెప్పడం ఏమిటి? అదే పెద్ద గొప్ప విషయం ఏంటి నా కొడుకు నేను ఇచ్చుకోవడం? ఈ సమస్త జగత్తుకి తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరుడు. శంకర భగవత్పాదులు నేర్పారు మనకి. ఆయన అన్నపూర్ణాష్టకం చేస్తూ అంటారు, మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. అమ్మా అయ్యా వాళ్ళిద్దరే. అమ్మా అయ్యా నేను ఎవరినైనా పిలవచ్చు. మా అమ్మని అమ్మ అంటాను, మా నాన్నగారిని నాన్నగారు అనేవాడిని. కానీ మా అమ్మ అయ్యనే కాదు, ఎవరినైనా నేను మాట్లాడేటప్పుడు అమ్మా అంటాను. నా దగ్గరికి వచ్చి ఎవరైనా మాట్లాడుతున్నారు అనుకోండి ఆడవారు, అమ్మ ఏమి ఇలా వచ్చారంటాను. అమ్మా అని నేను ఎవరినైనా అన్నప్పుడు వారిని ఉద్దేశించి అన్నానని కాదు, మా అమ్మ పార్వతీదేవిని అన్నాడు ధూర్జటి. అమ్మా అయ్యా అంచు నేనెవ్వరిని అన్నం శివా నిన్నేను సుమి నీమది తల్లిదండ్రులటంచు చూడగా బోకు నాకిమ్మై తల్లియు తండ్రియున్ గురుడు నీవే కాక సంసారపు చిమ్మంచీకటి కప్పకొండ కనుమా శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. చిమ్మంచీకటి అంటే అహంకారమే. కాబట్టి ఇది ఎవరికైనా తెలుస్తుందేమో. ఏమంటే 10 లక్షలు ఇచ్చారా మీ అబ్బాయికి అంటే ఎంత అసహ్యంగా ఉంటుంది. ఏంటి నేను నా కొడుక్కి ఇచ్చానని చెప్పుకోవడం ఏమిటి లోకంలో? కాబట్టి ఇది ఎవరికి తెలియకూడదు. మా అబ్బాయి కొనుక్కున్నాడని తెలిస్తే చాలు అని నేను ఎలా అనుకుంటానో అలా నేను ఇచ్చింది ఎవరికి? మేమంతా ఒకటే కుటుంబం, ఈ లోకమంతా ఒకటే కుటుంబం. ఒకటే కుటుంబం అయినప్పుడు అందుకే భూతదయ దానము ప్రేమ ఈ విషయంలో మాత్రం అధికార అనధికార విచక్ష చూడవద్దు. శాస్త్రం అక్కడి నేను కదా శంకరుల మాట. యజ్ఞం చేస్తున్నావు అధికారం ఉంటుంది, అందరూ మంత్రం చెప్పరు, అందరూ హవిస్సివ్వరు. పూజ చేస్తున్నావు అందరూ పూజ చేస్తారు. అభిషేకం చేస్తున్నారు, నా రుద్రో రుద్రవచ్చయేత్, ఆ రుద్రుడు కానివాడు అభిషేకం చేయడానికి వీల్లేదు. కానీ నీవు ఒకరి పట్ల ప్రేమతో ఉండి ఉపకారం చెయ్యవలసి వచ్చింది. దానికి స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ విచక్ష ఏది ఉండకూడదు. మనసు ఏదీ లేకుండా నువ్వు చెయ్యాలి. మళ్ళీ అందులో విచక్ష నువ్వు పెట్టుకుంటే సర్వభూత దయాపుష్పం దాటావు, మినహాయింపు తెచ్చావు, కుదరదు. కాబట్టి అన్నిటి యందు ఒక రకమైన ప్రేమతోనే నువ్వు నిలబడగలిగి ఉంటే, అందులో నియమం తప్పానేమోనన్న భయంతో అంత జాగ్రత్తగా నువ్వు ఇవ్వాలి సుమా. ఇచ్చి నువ్వేం తెలుసుకుంటావో తెలుసా? సంవిధాదేయం. ఇచ్చినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడు రెండు లేరు, ఒక్కటే. సభాభ్య సభాపతిభ్యశ్చ వో నమో నమో అంటుందే ఎదుర్వేదం. అలా సభాపతి ఒక్కటే అయినట్టు ఇచ్చేవాడు పుచ్చుకున్నవాడని నిజానికి ఇద్దరు లేరు, ఒక్కడే. వాడే ఇస్తున్నాడు, వాడే పుచ్చుకుంటున్నాడు. నాకు లాల్చీకి 2 జేబులు, ఇందులో 100 రూపాయల కాగితం తీసి ఓ లాల్చీ ఎడమ జేబా నువ్వు ఉంచుకో అని ఇందులో పెట్టాను అనుకోండి, ఎవరివా డబ్బులు? ఇందులో ఉన్నా నావే, ఇందులో ఉన్నా నావే. కాసేపు కుడి జేబులో పెట్టారు, కాసేపు ఎడం జేబులో పెట్టారు, నావేనా ఆ డబ్బులు? సంవిధాదేయం. ఇస్తున్నవాడు పరమాత్మ, నీదేది కాదు. అసలు నువ్వే కదిలేవంటే, ఇవ్వగలిగావంటే, నీ చేయి కదిలిందంటే ఈశ్వరానుగ్రహం. ఆయన అనుగ్రహం లేకపోతే చేయి కదులుతుందా? ఆయన అనుగ్రహం లేకపోతే ఊపిరి తీయగలవా నువ్వు? 2 ఊపిరిల మధ్య యమధర్మరాజు గారు కూర్చుని ఉన్నాడు. ఆయన శాసనం అయితే ఆగిపోతుంది అంతే. లోపలికి పీల్చిన ఊపిరి బయటికి వెళ్ళదు, బయటికి వెళ్ళిన ఊపిరి లోపలికి రాదు. కాబట్టి ఆయన అనుగ్రహము వలన ఇస్తున్నాను, ఆయన అనుగ్రహము వలన వాడు పుచ్చుకుంటున్నాడు. రెండిటి యందు ఆయనే, పుచ్చుకుంటున్నవాడిగా ఆయనే, ఇచ్చేవాడిగా ఆయనే. శ్రవణ మాసం వస్తోంది కదూ, శ్రవణ మాసం శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం అంతా చేస్తారు. వరలక్ష్మీ వ్రతం అంతా చేసేసిన తర్వాత ముత్తైదువుల్ని పిలిచి వాయుదానం దానం చేస్తారు. ఆ దానం చేసేటప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి పసుపు రాసి వాయనం ఇస్తారు. ఆ వాయనం ఇచ్చేటప్పుడు తిన్నగా పట్టుకెళ్ళి చేత్తో వాయనం ఇచ్చేయకూడదు, ఓ మంత్రం చెప్పాలి. చెప్పి ఇవ్వాలి. శ్లోక రూప మంత్రములు అంటారు, వాటికి స్వరం అవి ఉండవు, శ్లోకం రూపంలో చెప్తారు. ఇందిరా ప్రతిగృహాతు ఇందిరా వై దదాతి చ అని ఉంటుంది. లక్ష్మి ఇస్తోంది, లక్ష్మి పుచ్చుకుంటోంది. లేకపోతే ఇంకేం వరలక్ష్మీ వ్రతం? 12 మందికి వాయినాలు ఇచ్చానండి, పాపం ఆవిడికి కూడా ఇచ్చాను. ఎందుకో తెలుసా? పాపం లేనిది కదా, అందుకని తనకి ఇచ్చినప్పుడు 4 అరటిపళ్ళు పెట్టానండి అందనుకోండి. ఆవిడ వరలక్ష్మీ వ్రతం ఎందుకో పనికిరాదని గుర్తు. నువ్వు ఇవ్వలేదు, ఆవిడ పుచ్చుకోలేదు. లక్ష్మీదేవే ఇచ్చేదానిగా నిలబడింది, లక్ష్మీదేవే పుచ్చుకునేదానిగా నిలబడింది. లక్ష్మి ఇచ్చింది, లక్ష్మి పుచ్చుకుంది.
ఇద్దరున్నారా? లేరు. ఒక్క పరమాత్మ. అంతటా ఉన్నటువంటి ఆ పరమాత్మయే ఒకరి ద్వారా ఇస్తున్నాడు, ఒకరి ద్వారా పుచ్చుకుంటున్నాడు. ఇది తెలుసుకో. ఉన్నది ఆ ఒక్క పదార్థమే. ఇక్కడ నేను అన్నప్పుడు ఏ చైతన్యమో అక్కడ మీరు నేనన్నప్పుడు అదే చైతన్యం. నేను నువ్వు అన్నప్పుడు భేదం వచ్చింది. ఇలా అనకుండా మీరు నేనన్నప్పుడు ఏ నేనో, నేను నేనన్నప్పుడు ఆ నేను నేనేనని, అన్ని నేనులు కలిపి ఒక నేను తప్ప నేనుకి నువ్వుకి మధ్య భేదం లేదని, అది కేవలం ప్రయోగం కోసం తప్ప తత్వతః దాని యందు భేదం లేదని నువ్వు గుర్తిరిగి చేసిన దానమునందు ఇందిరా ప్రతిగృహాతు ఇందిరా వై దదాతి చ. అప్పుడు లక్ష్మి ఇస్తోంది, లక్ష్మి పుచ్చుకుంటోంది. అక్కడ లక్ష్మి అనుగ్రహిస్తుంది. అప్పుడు అక్షతలు వేసింది లక్ష్మీదేవి చేతి అక్షతలు తప్ప నువ్వు ఏమీ చెప్పకుండా, ఏమీ అర్థం కాకుండా వరలక్ష్మీ వ్రతం చేసేసి నేను వాయినం ఇచ్చేసానండి అంటే అది వరలక్ష్మీ వ్రతం అవదని నేనంటే మనసు చిన్నబుచ్చుకోవచ్చు. కాబట్టి సంవిదాదేయం, సమ్యక్ అంటే బాగా తెలుసుకో. ఏమీ తెలుసుకోకుండా నేను చేసేస్తున్నాను, నేను ఏదో చేసేస్తున్నానని మాట్లాడకు, తప్పది. అలా అనకూడదు. కాబట్టి సంవిదాదేయం, బాగా తెలుసుకుని చెయ్యి. ఇది తెలిసినప్పుడు ఇది ధర్మము, గృహస్థుగా నేను చేయవలసినది అని తెలుసుకుని నువ్వు చేస్తే అది నిన్ను కాపాడుతుంది. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.